హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా షెడ్ ఇలా వేయాలి కాబట్టి తక్కువలు అయిపోతాయని ఇంత షెడ్ వేసుకుంటారు. ఒకసారి చూడండి, ఈ షెడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అట్లనే కామెంట్ ఇలా చేయండి. ఏదో ఒకసారి లోన్కి పోయి చూపిస్తా, తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, మొత్తము ఒక రూమ్ ఉంది. ఇంట్లో ఒక 5-6 నుంచి 7 బర్రెలు పడతాయి అన్న. ఆ బయట ఉన్న బర్రెలు అన్నీ ఇంట్లోనే కట్టేశాడు అన్న. దీనికి వచ్చి అన్న ₹1,00,000 అయినాయి అని చెప్తున్నాడు ఈ షెడ్కు. మనకేమనిపిస్తుంది అంటే తక్కువలో అయిపోతాయని చెప్పి తొందరగా వేసుకుంటాం మనం ఇట్లా. కానీ దీనివల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చి ఒక్కసారిగా చూడండి, షెడ్ అయితే అస్సలు ఆరది. కనిపిస్తుంది కదా ఎంత ఘోరంగా ఉంది. తీయాలంటే ఇబ్బంది అవుతుంది. మనం ఏమంటే కొంచెం ఆలోచించండి, నాకు తీద్దాం లేకపోతే ఏమో అనుకుంటాం. అప్పట్లోపు ఏమవుతుందంటే ఇట్లా ఆవులు ఉన్న వీటికి ప్రాబ్లం వస్తుంది, పురుగులు లేదంటే పొదుగు వాపు, షెడ్ ఆరకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంటాయి. అందుకే కొత్తగా ఇష్టోళ్ళు ఇట్లా షెడ్ వేయకుండా అన్న వీ షేప్ షెడ్ వేసుకోండి అన్న. వీ షేప్ షెడ్లో దీంట్లోనే ఇంకో 10,000 వేస్తే షెడ్ మంచిగా వీ షేప్ షెడ్ వస్తుంది. దాంట్లో వర్షం ఎటు నుంచి పడ్డా లోనికి నీళ్ళు రావు, ఏం రావు, షెడ్ మంచిగా ఉంటుంది. లోన్ ఉన్న బర్రెలు కానీ దూడపిల్లలు కానీ మంచిగా యథార్థం ఉంటాయి. ఇట్లా వేసుకుంటే ఏమైందంటే ఎక్కడ వెళ్ళి నీళ్ళు కొట్టి అంటే వర్షం ఎక్కడ వెళ్ళి పడుతుందో చెప్పలేము కదా. ఎటు నుంచి వర్షం పడ్డా మొత్తం లోనికి నీళ్ళు వస్తాయి, షెడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల లోన ఉన్న దూడపిల్లలకి కానీ బర్రెలకు కానీ, బర్రెలకు పెద్దవిటికి ఏం కాదు కానీ దూడపిల్లలకి చాలా ఇబ్బంది వస్తుంది. సరే చూడండి, ఇది మళ్ళీ డబల్ పని అన్న. ఇప్పుడు ఒకసారి వేసినామంటే మళ్ళీ మనం పని చేయకుండా ఉండాలి, కానీ అన్నీ అట్లనే వేసుకోరు. ఇది మళ్ళీ డబల్ పని. ఖచ్చితంగా ఈ షెడ్ తీసేసి మళ్ళీ వేయాలి. షెడ్ వేస్తేనే ఆ షెడ్ మంచిగా అవుతుంది. తప్పితే వీ షేప్ షెడ్ వేసుకోండి అన్న, ఇదే ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే ఒకవేళ లేదన్నా మేము ఇట్లనే వేసుకుంటామంటే మళ్ళీ దీన్ని తీపిచ్చి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా డబల్ పని ఇది. థ్యాంక్ యూ.